అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది పాలన పూర్తి అయిన నేటి వరకు ప్రత్యేక శాఖగా గుర్తించకుండా వికలాంగుల సంక్షేమ శాఖ గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో మోత మండలం బూర్కచెర్లలో మెడపై కత్తి పెట్టుకుని వికలాంగుల వినూత్న నిరసన. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదయ్య బాబు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గోగుల శేఖర్ రెడ్డి, సంఘం బూర్కచెర్ల గ్రామ శాఖ అధ్యక్షులు పేరెల్లి భిక్షం, ఉపాధ్యక్షులు సురేష్, జిల్లా మహిళా నాయకురాలు వీరమ్మ, సంఘం జిల్లా సీనియర్ నాయకులు బంజిరాల సుధాకర్, సంఘం మండల అధ్యక్షులు పిడమర్రి సైదుల్, మహిళా నాయకురాలు బుల్లి తదితరులు పాల్గొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో బంధించినటువంటి నేపథ్యంలో మరి మా శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపి మా శాఖ గొంతు కోశారు. మరి ఆ గొంతు కోసినటువంటి విధానాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని కూడా వెంటనే నెరవేర్చి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని చెప్పేసి ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా మెడపై కత్తి పెట్టి మరి ఈరోజు మా శాఖకు ఏ విధంగానైతే మా శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో మరి కత్తి పెట్టి ఆనాడు మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేశారు. ఆ తీరును నిరసిస్తూ తక్షణమే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మెడపై కత్తి పెట్టుకొని ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించి వెంటనే వికలాంగుల సంక్షేమ శాఖకు 3,000 కోట్ల నిధులు కేటాయించి వికలాంగుల సంక్షేమానికి పాటుపడాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మరి మెడపై కత్తి పెట్టుకొని మీ నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే మా శాఖను తీసుకుపోయి మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపి మా శాఖ గొంతు కోసారు కాబట్టి మేము ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వెంటనే చలనం కలిగి వెంటనే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్ తక్షణమే 6,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత ఫుల్ అయిపోయింది. మీది మీ వీడియో ఫుల్ అయిపోయింది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల ముందు మరి వికలాంగులు మేము అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రత్యేక శాఖగా వేరు చేసి మరి వికలాంగులకు ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి ఏడాది పూర్తయినా నేటి వరకు కూడా వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేయకుండా వికలాంగుల సంక్షేమ శాఖను మరి కత్తిపోట్లతో ఇవాళ గొంతు కోసినట్లు వికలాంగుల సంక్షేమ శాఖ గొంతు కోసినటువంటి సందర్భంలో ఇవాళ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి మా మెడపై కత్తు పెట్టి ఏదైతే మా వికలాంగుల సంక్షేమ శాఖ గొంతును ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి గతంలో ఉన్న ప్రభుత్వం అదే చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మరి ఏడాది పాలన పూర్తయిన వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా చేయకుండా వికలాంగుల సంక్షేమ శాఖను మరి మెడపై కత్తిపెట్టి వికలాంగుల సంక్షేమ శాఖను కోసినటువంటి నేపథ్యంలో వికలాంగుల సంక్షేమ శాఖను నిర్వీర్యం చేసినటువంటి సందర్భంలో ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను మేము ప్రత్యేక శాఖగా చేస్తామని చెప్పేసి మరి చెప్పి నేటి వరకు కూడా వికలాంగుల సంక్షేమ శాఖపై మరి కత్తి పెట్టి కూడా నేటి వరకు కూడా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయనటువంటి సందర్భంలో ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మెడపై కత్తి పెట్టుకొని మేము ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నిరసన వ్యక్తం చేస్తున్నాం. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కనుక మా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయకుంటే మరింత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో మరి ప్రత్యేక శాఖకు ఉన్నటువంటి సంక్షేమ శాఖను మరి మేము అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తిస్తామని చెప్పి నేటి వరకు కూడా గుర్తించకపోవడం పట్లనే మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు మా మెడపై కత్తి పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి మా శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి వికలాంగుల సంక్షేమ శాఖకు నిధులు కేటాయించి వికలాంగుల సంక్షేమానికి పాటుపడాలని చెప్పేసి మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. వికలాంగుల ఐక్యత.
వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా వెంటనే